పెట్టిన గ్రామ సభ గురించి ఇంటికి వచ్చిన అధికారులు సరైన స్పష్టత మాకు ఇవ్వలేదు. అర్హుల లిస్టు చదివినాం తప్ప ఫైనల్ చేసిన లిస్టు కాదని చెప్పి అన్నారు. ఫైనల్ లిస్టు చేసినప్పుడు కూడా మనం ఇదే విధంగా గ్రామ సభలో చదవాలి. ఇల్లు ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క విధంగా వాళ్ళ ఒంతేటి పోకలతోటి దాటవేసిన తోటితోనే చదివింది తప్ప ఇలా ఏం జరగలేదు. రేషన్ కార్డు దాదాపు 2000 పైసలకు అప్లై చేసుకుంటే 70 మంది పేర్లు చదివిండు. అది కన్ఫర్మ్ చేశాను మేము అనుకున్నాం. తర్వాత రైతు కూలీ భరోసా అని చెప్పని ఒక పథకం పెట్టిళ్ళు. అలా కూడా దాదాపు 130 పేర్లు చదివిళ్ళు. దాదాపు మా ఇనుగుర్తి గ్రామంలో 1000 మంది పైసలకు కూలీలు ఉంటారు, భూమి లేని వాళ్ళు. ఇందులో కూడా కొంతమంది భూమి ఉన్న రైతులు కూడా రావడం జరిగింది. దీనిలో పాటు ప్రభుత్వం ఒక 20 రోజుల పని దినాలు చేస్తేనే అని చెప్పని ఒక మాట చెప్పారు. 20 రోజుల పని దినాలు వ్యవసాయ కూలీ వేటలకు ఈ మన ఇందిరమ్మ పిఎం పథకం పోవాలని కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అట్లా పోకుండా చాలా మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళను కూడా రైతు కూలీగా గుర్తించి వాళ్ళకు కూడా రైతు కూలీల కింద ఇచ్చే 12,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాము. ఇంకొకటి మేజర్ జరిగింది ఏంటంటే ఇనుగుర్తి గ్రామంలో ఒక ఒంతేటి పోకలతో 800 లిస్టు గృహ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి చదివిళ్ళు. అందులో ఫైనల్ లిస్ట్ ఏంటంటే మేము సెలెక్ట్ చేసి మేము పంపుతాం, అర్హులు అయితే మీ పేర్లు ఇవ్వండి తప్ప మీరు ఏం మాట్లాడుతారని అధికారులు చెప్పిళ్ళు. ఏ గ్రామ సభలోనైనా కూడా సెలెక్టివ్ పేర్లు చదివి వినిపించినారు. కానీ ఇనుగుర్తి గ్రామ సభలో మాత్రం ఇనుగుర్తి గ్రామానికి వచ్చిన అధికారులు ఎవరైనా కూడా వాళ్ళు మరి ఎవరి ఒత్తిడి గురి అయినలో తప్ప అది చదవకుండా దాట వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏందని అడిగితే మేము ఏం చెప్పలేము, మేము ఏం చేయలేమని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఈ అర్హులైన లిస్టు ఏ రోజు మాకు ఇస్తారో ఇదే మా ఇనుగుర్తి మండలంలో పక్క కోంటిపల్లి గ్రామంలో కూడా అర్హుల లిస్టు చదివిలు తప్ప అప్లై చేసిన వాళ్ళందరి పేరు చదవలేదు. రేపు 26వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇల్లు ఓపెన్ చేస్తున్నామని చెప్పని అన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పని అన్నారు. మరి ఈ 2 రోజుల టైమే లేదు, ఇంకెప్పుడు గుర్తిస్తారు, మీరు ఎప్పుడు చేపిస్తారు? అర్హులైన లబ్ధిదారులకు ఎప్పుడు మీరు పత్రాలు చేయబెడతారు, వాళ్ళు ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి? ఈ గ్రామ సభ మాత్రం ఏకపక్ష ధోరణితోటి ఒంతేటి పోగడలతోటి దాట వేసుకపోయినారు తప్ప ఇలా ఏం జరగలేదు. గ్రామ సభలో కూడా చాలా మంది రైతులు చాలా మంది మహిళలు చాలా అసహానికి గురయ్యి మా పేర్లు రాలేదు, మా పాలు లేదని ఆవేదనతో ఉన్నారు. కావున ఈ గ్రామ సభ రద్దు చేసి మళ్ళా ఫైనల్ లిస్ట్ తోటే మీ గ్రామ సభ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ గ్రామ సభలో చేసిన ఏ తీర్మానం కూడా చెల్లనేరదని మేము డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.